మిమ్మల్ని ఆరాధించడానికి కావలసిన కృపను అనిపించు. నీ దయగల మాటలు మాకు అనుగ్రహించండి. నా నోటికి తోడేయండి, పలకవలసింది బోధించి. మీరు మా నుండి ఆరాధన కోరుకుంటున్నారు, అందుకొరకే వెతుకుతున్నారు ప్రభా. ఎలా ఆరాధించాలో కూడా ఆనాడు సమరస్యంతో మీరు తెలియపరిచారు. మిమ్మల్ని యథార్థంగా ఆరాధించేవారు, ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలని మీరు తెలియపరిచారు. మీరు వెతికిన ప్రకారం మేము ఆరాధించడానికి వాక్య ప్రత్యక్షతలో మమ్మల్ని దర్శించండి. నీ ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయమని, నీ సన్నిధిలో నిల్చుండే భాగ్యం మాకు అనుగ్రహించమని ప్రభా. ఏలైన ఇద్దరు ముగ్గురు నా నామం ఎక్కడ కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానన్నావు. నువ్వు నీతిమంతుడు, సత్యవంతుడు, మాట తప్పని దేవుడు. ఇదేనా మా మధ్యన ఉండమని అడుగుచున్నాం ప్రభా. అంత మాత్రమే కాదు, సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు మనోహరమన్నా. అక్కడ శాశ్వతమైన జీవాన్ని ప్రభా ఆశీర్వాదం ఉండవలని సెలవిచ్చావు. కాబట్టి మేమందరం కూడా నీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఐక్యత కలిగి సమాధానం కలిగి ప్రభా మిమ్మల్ని ఆరాధించడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ బలహీనాన్ని నన్ను జ్ఞాపకం చేసుకోండి. హెచ్కేల్ గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం నెరవేర్చండి. కేవలం నీ కృప ద్వారా సహాయం చేయమని, నీ మహిమ కొరకు జ్ఞాపకం చేసుకోండి. నీ నామం గణపరచబడినట్టు నన్ను బలపరచమని ప్రభు యేసుక్రీస్తు వారి నామంలో సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 'పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 5వ వచనం వరకు చదువుదాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారి ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికించును. మీరు వాటిని చేయిచు వాయు సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలు నెరవేర్చుకునుచు మన శరీర ఆశలను అనుసరించి మునుపు ప్రవర్తించు కడమవారి వలెనే స్వాభసిద్ధంగా దైవగ్రతకు పాత్రలమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేతను సచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తు కూడా బ్రతికించింది. కృపచేతనే మీరు రక్షింపబడింది. మరి అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో వారి గురించి ఏం రాశారంటే, ఆయన మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా. చాలండి. గత ఆదివారం కూడా మనం ఏ వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నామండి? ఆరాధన కొరకు వర్తమానం, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను. ఆ వాక్యం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. ప్రేమించి మన కొరకు ఏం చేశారో అనేకమైన విషయాలు మనం తెలుసుకున్నాం. ప్రభుని ఆరాధించాం, తిరిగి మళ్ళీ మన గృహానికి వెళ్ళాం. మళ్ళీ ఈ దినం ప్రభు మనం క్షేమం గురించి సజీవ లెక్కలు ఉంచారు. మరి ఈ దినం ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలు ఏముందంటే, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తు కూడా బ్రతికి. మనం అపరాధం చేత పాపం చేత ఏమయ్యామండి? చచ్చిపోయాం. మనం ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ రంగు అయినా, మనం ఏ స్థలానికి చెందిన ఎక్కడైనా, స్త్రీ అయినా పురుషుడైనా, ప్రతి మానవుడు కూడా ఎలా ఉన్నాడంటే అపరాధముల చేతను
పాపం చేతను చచ్చిపోయాడు. పాపం అంటే ఏంటి చెప్పండి? ఆజ్ఞ అతిక్రమమే పాపం. చూడండి, ఒక దినాన ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. పాపముల గురించి చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయము. అంతకుముందు మత్తయి సువార్త ఒకసారి జ్ఞాపం చేసుకున్నాం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చేయి ప్రతి పాపము చాలండి. ఇక్కడ ఏముందంటే మనుషులు పాపం చేస్తారు. యేసుప్రభువు వారు చెప్పారు, కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా మనుషులు చేయి ప్రతి పాపమును. మనుషులు ఏం చేస్తారండి? భేదం లేదు, పాపం చేయడంలో భేదం లేదు. మనుషుల మీద మనం ఏం చేస్తామంటే పాపం చేస్తాం. అందుకే లూకా సువార్త ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. చూడండి, లూకా సువార్త 7వ అధ్యాయం 47వ వచనం. చాలండి. ఒక స్త్రీ ప్రభు దగ్గరికి వచ్చింది. ఆమె ఎన్ని పాపాలండి? లెక్కలేదు. ఇంకా విస్తారమైన పాపాలంట. ఆమె విస్తారంగా పాపాలు చేసింది. ప్రభు అంటున్నారు అక్కడ, ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడని నీతో చెప్పుచున్నాను. క్షమాపణ. కింద ఒక మాట ఉంటుంది చూడండి, 50వ వచనం. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించును, సమాధానం గలదానివై వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పు. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తాడో ఆ వ్యక్తికి సమాధానం ఉండదు. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తూ జీవిస్తాడో ఆ వ్యక్తికి రక్షణ ఉండదు. ఆ స్త్రీ కూడా ప్రభు దగ్గరికి వచ్చింది, కన్నీరు పెడుతుంది, ఏడుస్తుంది. ప్రభు ఒక మాట అన్నారు, ఆమె విస్తారంగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడి. ఏ వ్యక్తి పాపాలైతే క్షమింపబడతాయో ఆ వ్యక్తికి ఏం కలిగిందండి? రక్షణ కలిగింది. రక్షణ కలిగిన వ్యక్తికి ఏం కలుగుద్దంటే సమాధానం కలుగుద్ది. అక్కడ ఎపిసీలకు రాసిన పత్రికలో కూడా అపోస్తలుడైన పౌలు గారు ఆ సంఘానికి రాస్తూ, మీ అపరాధముల చేత మీ పాపముల చేత మీరు చచ్చిపోయారంటండి. గత దినాల్లో చూడండి, మనకి కరోనా వచ్చింది. ఆ కరోనా వైరస్ మనుషులు ఏం చేసింది? చంపేసింది ప్రతి వ్యక్తిని కూడా. ఆ వ్యాధి ముదిరినప్పుడు మానవుడు ఏమైపోయాడండి? చనిపోయాడు. కానీ పాపం ఏం చేస్తుందంటే ఆత్మీయంగా మానవుడిని చంపేస్తుంది. ఒక వ్యక్తి పాపంతో జీవిస్తున్నప్పుడు సచ్చిన వ్యక్తిగా ఉంటాడు. ఆ వ్యక్తికి ఏమీ కూడా చలనం ఉండదు, స్పర్శ ఉండదు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మీ పాపముల చేత అపరాధం మీరు చచ్చిన వారేనుగా. చూడండి, ఇంకో మాట అపరాధాల గురించి ఒక మాట ఉంటుంది. ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయము 9వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. చాలండి. అపరాధం అంటే ఏంటంటే అక్కడ వారు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన వారు ఇజ్రాయేళ్ళు ఎవరితో కలిసిపోయారండి? చెప్పాలి. అన్యజనులతో కలిసిపోయారు. ఏం చేస్తున్నారు వాళ్ళు? 2వ వచనం,
వారి కుమార్తెలను తమ కుమార్తెలను తీసుకునిచు పరిశుద్ధ సంతతిగా ఉండవలసిన తాము ఆ దేశపు జనులతో కలుసుకొనిన వారే. ఇది అపరాధం. ఈ అపరాధం కూడా ఏం చేస్తుందండి? మానవుణ్ణి చెప్పాలి, పాపము చంపేస్తుంది, అపరాధం కూడా చంపేస్తుంది. చాలామంది ఈ దినాల్లో మందిరానికి వస్తారు, వాక్యం వింటారు, బలలో పాలు పొందుతారు, ప్రతి కార్యం చేస్తారు. వివాహాల విషయం వచ్చేటప్పటికి ఏం చేస్తారండి చెప్పాలి? కులాలు చూసుకుంటారు, ఉద్యోగాలు చూసుకుంటారు, వాళ్ళ స్థాయి ఏంటో చూసుకుంటారు. ప్రభుని బట్టి చేసుకోరు, దేని బట్టి శరీరాన్ని బట్టి చేసుకుంటారు. మరి ప్రభుని ఎలా ఆరాధిస్తామండి యథార్థంగా? నీ జీవితంలో యథార్థత ఎలా ఉంటుంది చెప్పండి? ఒక దినాన మన అందరం కూడా ఎక్కడి నుంచి వచ్చాం? ఆదాము ద్వారా వచ్చాం. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు? మట్టి. రెండో ఆదాము ఎక్కడి నుంచి వచ్చాడైనా? పరలోకం నుండి వచ్చాడైనా. ఆ ప్రభువుని మనం కలిగి ఉన్నప్పుడు మన శరీర విషయమే మనం ఏమైపోవాలండి చెప్పాలి? శరీరం చూడండి, పాతది విడిచిపెట్టరు, పాతది కలిగి ఉంటారు, కొత్తది కావాలి. ఎలా వస్తుంది చెప్పండి? నీ వస్త్రాలు మాసిపోయినాయి, నీ వస్త్రాలు చినిగిపోయినాయి, నువ్వు నూతన వస్త్రాలు ధరించాలంటే పాతది ఏం చేయాలి? తీసివేయాలి. అందుకే కొరింథీయులకు రాసిన ఒక మాట పత్రికలో ఉంటుంది చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందు ఉన్నాడేలా వాడి నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవి. చూసారండి? ఎవరైతే క్రీస్తునందు ఉంటారో ఆ వ్యక్తి ఎటువంటి వాడండి? నూతన సృష్టి. పాతవన్నీ ఏమైపోయినాయి? గతించిపోయింది. మరి గతించిపోయింది ఎందుకు తీసుకుంటున్నావు నువ్వు చెప్పాలి? నువ్వు క్రీస్తునందు ఉంటే నువ్వు నూతన సృష్టి, లోకమునందుంటే పాతవి కలిగి ఉంటావు. వాళ్ళు కూడా ఏం చేశారండి? ఇజ్రాయేలే ఏం చేస్తున్నారండి? అన్యులతో ఐక్యమైపోయారు, కలిసిపోయారు, వివాహాలు చేసుకుంటున్నారు. ఇది అపరాధం అని రాయబడ్డది. ఎజ్రా గ్రంథం అధ్యాయంలో ఒక మాట చూడండి, 9వ అధ్యాయము 13వ వచనం. పదిహేను వచనం. యెహోవా ఇశ్రాయేలు దేవా, నీవు నీతిమంతుడివైనావు, అందువలన నేటి దినమునున్నట్లుగా మేము శేషించి నిల్చును. చిత్తగించుము, మేము నీ సన్నిధిని అపరాధమును గనక నీ సన్నిధిలో నిలుచుటకు అర్హులం కామని ప్రార్థన చేశారండి. అంటే అపరాధం చేసిన వ్యక్తి దేవుని సన్నిధిలో నిలవడానికి అర్హుడు కాదు. అందుకే ఇంతకు పాట పాడాను, ఓ ప్రభువా ఇది నీ కృపయే. ఇదేనో దేవుని మందిరానికి వచ్చావంటే, దేవుని ఆరాధిస్తున్నామంటే కేవలం ఏంటంటే దేవుని కృప. ఎందుకంటే మనం ఏమై ఉన్నామంటే అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వ్యక్తి ఏం చేస్తారండి? లోకల్లో మనుషులు చచ్చిపోతారు, ఆ వ్యక్తిని ఏం చేస్తారండి? చచ్చిపోయిన తర్వాత ఇంట్లో ఉంచుకుంటారా? ఏం చేస్తారు? బయటికి తీసుకెళ్ళి వెంటనే తీసుకుపోతారు. ఒకవేళ రోగి చనిపోయాడు అనుకోండి, మరీ త్వరగా తీసుకుపోతారు. కొంతమంది ఆరోగ్యంతో చనిపోయాడు అనుకోండి, సమయం ఉంచుతారు, ఏదో దేనా తీసుకెళ్ళవలసిందే. అలాగే దేవుని దృష్టిలో మానవుడు ఎలాగున్నాడంటే చచ్చిపోయాడు అంటండి. చచ్చిపోయిన వ్యక్తి ఎలా ఆరాధిస్తాడండి ప్రభువుని చెప్పండి? చలనం లేదు ఇంకా. అందుకే మీ అపరాధముల చేతను మీ పాపం చేతను మీరు చచ్చిన వారే అంటగా మనం అందరం కూడా ఏమైపోయామంటే చచ్చిన స్థితిలో ఉన్నాం. అందుకే ఒక దినాన చూడండి, యోబు గ్రంథంలో ఒక భక్తుడు చెప్తాడు, 13వ అధ్యాయము, యోబు గ్రంథము
13వ అధ్యాయము యోబు గ్రంథం 13వ అధ్యాయం 23వ వచనం. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును చాలండి. ఏమంటున్నాడండి భక్తుడు? ప్రశ్న వేసుకుంటున్నాడు. నా దోషములెన్ని, నా పాపములెన్ని, నా అతిక్రమమును, నా పాపమును నాకు. నీ జీవితంలో ఎప్పుడైనా ఈ విధంగా ప్రభువుని అడిగావా? ఏ రోజైనా సరే ప్రభు సన్నిధిలోకి వచ్చింది నేను పరీక్షించుకున్నావా? ఆరాధన ప్రభు కోరుకుంటున్నాడు. ఆయన మన నుండి కోరేది ఏంటంటే ఆరాధన. అది ఎలా ఆరాధించాలంటే ఆత్మతోనూ సత్యంతో. సత్యం అంటే దేవుని వాక్యము, ఆత్మ అంటే పరిశుద్ధాత్మతో దేవుని శరీరంతో ఆరాధించలేం. అది విగ్రహారాధన అయిపోద్ది. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, నా దోషములెన్ని, నా పాపములెన్ని. ఎప్పుడైనా నిన్ను ప్రభువా నా దోషాలెన్ని, నా పాపాలెన్ని ఎప్పుడైనా ప్రశ్న వేసుకున్నావా? నా అతిక్రమమును, నా పాపమును నాకు తెలియజేయమని అడిగావా? మనం అలా అడగం. ఇతర దోషాల గురించి మాట్లాడతాం, ఇతర పాపాల గురించి మాట్లాడతాం. చూడండి, ఈ మాట అన్న భక్తుడు ఎటువంటి వాడంటే యోబు గ్రంథం చూడండి, 1వ అధ్యాయము. ఆయన ఎటువంటి వాడు? 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఊజి దేశమందు యోబు అని ఒక మనుషుడుండును, అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు ఈ మాట అంటున్నాడండి. ఒక సామాన్యుడైతే అన్నాడంటే పర్వాలా. ఆయన ఎటువంటి వాడంటే న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు. మరి ఆ వ్యక్తే అలా అడుగుతుంటే మనమండి చెప్పండి. ఆయన అన్నీ కలిగి ఉన్నప్పుడు ఆయన అలాగే జీవించాడు. ఆయన అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఆయన అలాగే ఉన్నాడు. చూడండి, అదే అధ్యాయంలో చదవండి. చదవము చదవండి. అలా కాదు, 2వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట ఉండదు చూడండి. 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించినవాడు, భూమి మీద అతని వంటి వాడే లేడంటండి. అన్నీ కలిగి ఉన్నప్పుడు, అన్నీ కోల్పోయినప్పుడు కూడా ఈయన ఎలాగున్నాడండి? యథార్థంగా ఉన్నాడు. నా దోషాలెన్ని, నా పాపాలెన్ని, నా అతిక్రమమును ఏమని అడిగాడు? నా పాపము తెలియజేయమన్నాడు. ఆయన అలాగే అడిగితే మనం ఒక్కళ్ళు కూడా ఇక్కడ నిలబడం. అసలు ఒక్కరు నిలబడరు. ఈ దేవుని యందు భయభక్తులు కలిగి న్యాయవంతుడు, చెడుతనం విసర్జన వ్యక్తి అలా అడిగితే మనం ఒక్కరు నిలబడం. ఉంటామండి? చెప్పండి. అయితే ప్రభు ఏం చేశాడంటే చూడండి, ఇలా చచ్చిన మనల్ని ప్రభు చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివిన భాగంలోనే మరొకసారి జ్ఞాపం చేసుకుందాం. రెండో అధ్యాయము 5వ వచనం చదవండి. చాలండి. అపరాధముల చేత, పాపం చేత చచ్చిన వ్యక్తిని ప్రభు ఏం చేశాడంటే ప్రేమ చేత బ్రతికించాడు. దేని చేత బ్రతికించాడండి? నువ్వు బ్రతికావంటే నీ ధనాన్ని బట్టి కాదు, నీ కులాన్ని బట్టి కాదు, నీ ఉద్యోగాన్ని బట్టి కాదు, నీ విద్యను బట్టి కాదు. ప్రేమ చేత దేవుడు ఏం చేశాడు? మనల్ని చెప్పాలి, బ్రతికించాడు. తెలుసు కదా మీకు, ఒకసారి యాక్సిడెంట్ లేని వ్యక్తి రక్తం పోయినప్పుడు ఆ వ్యక్తికి ఏం కావాలండి? మొన్న దినాన సిస్టర్ మేము అందరం ఊరు వెళ్ళినప్పుడు తెనాల్లోనే జరిగిన సంఘటన. ఏ రోజంటే మంగళవారం అనుకుంటండి. ఒక వ్యక్తి రైల్లోంచి పడిపోయాడంట. ఆ ప్లాట్ మీద పడిపోయాడు. పాలంతా నలిగిపోయిందండి. లేవలేని స్థితిలో ఉన్నాడు. అంబులెన్స్ వచ్చింది, పోలీసులు వచ్చారు, వాళ్ళందరూ ఎంక్వైరీ చేసి ఎక్కించారు. ముఖం అంతా కూడా కొట్టుకుపోయింది. కాలంతా కూడా లావుగా ఉన్నాడు, బాగున్నాడు వ్యక్తి, యవనస్తుడే.
పడిపోయిన వ్యక్తి అలాగే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సహాయం చేస్తారు. పోలీసులు ఎంక్వైరీ చేశారు, ఆ 108 ఏదో వచ్చింది, కొంతమంది సాయం పెట్టి తీసుకెళ్ళారు. తన బంధువులు లేరు, ఎవరు లేరు, ఏం లేరు. మనల్ని కూడా ప్రభు, మనమందరం కూడా ఏమైపోయాయంటే అపరాధముల చేత, పాపముల చేత ఏమైపోయామండి? చచ్చిపోయిన మనల్ని ప్రేమ చేత ప్రభు ఏం చేశాడు? బ్రతికించాడు. ఎందుకు ప్రేమ చేత బ్రతికించాడు చెప్పండి? వేరేది ఏమన్నా ఉపయోగించవచ్చు కదా. చూడండి, ప్రేమ వల్ల కొన్ని విషయాలు తెలుసుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 10వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక చాలండి. ప్రేమ చేతే ప్రభు ఎందుకు బ్రతికించాడంటే ప్రేమ కీడు చేయదు. ప్రేమ ఏం చేయదండి? ప్రేమ కీడు చేయదు. దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఆయన ప్రేమ చేత నిన్ను నన్ను ఏం చేశాడు? బ్రతికించి. ప్రేమ కీడు చేయదు. ఏం చేస్తుంది ప్రేమ? బ్రతికించి. పాపం చేత చచ్చింది నిన్ను నన్ను కూడా ప్రేమ బ్రతికించింది. ఈ లోకంలో ప్రేమలు ఉంటాయి, అన్నీ ఏం ప్రేమలు అంటే శాశ్వతమైనవి కాదు. కాలాన్ని బట్టి మారిపోతాయి, వయసుని బట్టి మారిపోతాయి, స్థితిగతులను బట్టి కూడా మారిపోద్ది ఆ ప్రేమ. కానీ దేవుడి ప్రేమ ఎటువంటిదంటే శాశ్వతమైన ప్రేమ, శ్రేష్టమైన ప్రేమ. ఈ ప్రేమ అంటే కీడు చేయదంట. ఎందుకు దేవుడు ప్రేమ చేత బ్రతికించాడంటే మరో విషయాన్ని చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. చాలండి. ప్రేమ అంటే అండి అనేక పాపాలని కప్పేస్తుంది. ప్రేమ కీడు చేయదు. ప్రేమ ఏం చేస్తుంది? పాపాన్ని కప్పేస్తుంది. ధర్మశాస్త్రం ప్రకారం అయితే ప్రతి మానవుడు పాపం చేసిన వ్యక్తి ఏం పొందాలంటే శిక్ష పొందాలి. కానీ దేవుడు ఏం చేస్తాడంటే ప్రేమ చేత ఏం చేశాడండి? ఆయన బ్రతికించాడు, కీడు చేయలా. రెండోదిగా చూస్తే ప్రేమ అనేక పాపములను కప్పును. కప్పడం అంటే మీరు ఈ బిల్డింగ్ మొదలుపెట్టారు, కింద ఏం చేశారండి? పునాదులు చేశారు, స్తంభాలు తీశారు, బేస్ అది చుట్టూ ఏం చేశారు? మట్టి వేశారు, తర్వాత స్తంభాల మీద కట్టుబడి కట్టారు. చివరికి పైన ఏం కప్పేశారు? స్లాబ్ను కప్పేశారు. అవునా కదండి? స్లాబ్ను కప్పేశారు. మనకు బాధవాలంటే పాత దినాల్లో తాటేగిల్లులు ఉండేవి. కింద స్తంభాలు వేసి నారతో అవన్నీ గెళ్ళ కట్టి అవన్నీ పూర్తి చేసిన తర్వాత ఆ కప్పుని ఏం చేస్తారండి? తాటాకుతో కప్పేస్తారు. ప్రభు కూడా మన పాపాలను ఏం చేశాడంటే ప్రేమతో కప్పేస్తే ఇంకా కనపడదు. ఎవరి ద్వారా కప్పేశాడైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కప్పేశాడైనా. అందుకే ప్రేమ బ్రతికిస్తుంది. మూడోది చూడండి, సామెతల గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనం చదవండి. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 9వ వచనం. ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదములు దాచిపెట్టును, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదం చేస్తాడంటండి. ప్రేమను వృద్ధి చేయాలనుకుంటే ఏం దాచిపెట్టాలి? తల్లిదండ్రులు చూడండి, పిల్లలు ఎంత తప్పు చేసినా కానీ, ఎంత అల్లరి చేసినా కానీ వాళ్ళని ఏం చేస్తారంటే తల్లిదండ్రులు తప్పిదాలన్నీ కూడా దాచిపెడతారు. పొరుగోళ్ళు ఉంటారు, ఏం చెప్తారు? నీ పిల్లలు అలా చేశారు, అలా చేశారు, అలా చేశారని వెల్లడిపరుస్తారు. కానీ తల్లిదండ్రులు ఎందుకంటే వారి కన్నారు కాబట్టి, వారి ప్రయాసపడుతున్నారు కాబట్టి, వారు పెంచారు కాబట్టి, వారి కుమారులు కానీ కుమార్తెలు కానీ వాళ్ళు ఎంత వయసు వచ్చినా కానీ ఏం చేస్తారండి? తప్పిదాలని దాచిపెడతారు. మన పరలోకపు తండ్రి కూడా మన తప్పిదాలన్నీ కూడా ఎవరిలో దాచిపెట్టేశాడండి? యేసు ప్రభులో దాచిపెట్టేశాడండి. అందుకే కొరింథీయులకు రాసిన చూడండి మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం చదవండి.
ఎంతమ్మా? 8:1 చదవండి. చాలండి. ప్రేమ ఏం చేస్తుందండి? క్షేమాన్ని, అభివృద్ధి. క్షేమం ఇస్తుంది. రెండోదిగా చెప్పాలి, అభివృద్ధి కూడా ఉంటుంది. క్షేమం ఇవ్వడమే కాదు. అందుకే ఆయన ప్రేమ చేత మనల్ని ఏం చేశాడు? బ్రతికించాడు. ప్రేమ కీడు చేయదండి. ప్రేమ తప్పిదాలను దాచిపెట్టేస్తుంది. ప్రేమ పాపాలన్నీ కప్పేస్తుంది. ప్రేమ క్షేమము మరియు అభివృద్ధి. మనం పాపం చేత అపరాధం చచ్చిపోయాం. మనం ప్రభు ఏం చేశారంటే ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు. ఆయన ఆ బ్రతికించిన ప్రభువుని మనం ఏం చేయాలంటే ఆరాధించాలి, యథార్థంగా ఆరాధించాలి. మరొకటి చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. చాలండి. మొట్టమొదటిగా ప్రేమ చేత బ్రతికింపబడ్డం, రెండవదిగా కృపచేత రక్షింపబడ్డం. కృపచేత, పాపముల చేత అపరాధముల చేత చచ్చిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే ప్రేమ చేత బ్రతికించాడు. రెండవదిగా కృప. కృప దగ్గరికి వెళ్తే ఆ దైవజనుడైన మోషే అంటాడు, నీ కృపచేత మమ్మల్ని తృప్తిపరచుము అంటాడు. ఆయన అపోస్తలుడైన పౌలు గారు అయితే ఏమంటారంటే, నేనేమై ఉన్నాను అది దేవుని, ఆయన అపోస్తలుడిగా ఉన్నాడు, అది దేవుని కృప. ఆయన 14 పత్రికలు రాశాడు, అది దేవుని కృప. సంఘం కొరకు ఎన్నో శ్రమలు పడ్డాడు ఆయన, అది దేవుని కృప. ఆయన అంటారు, నేనేమై ఉన్నాను అది దేవుని కృప అయి ఉన్నాను. ప్రయాసపడినది నేను కాదు, ఏమంటారండి ఆయన? దేవుని కృప. చూడండి, నా మాట లేదా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలన అయి ఉన్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు. కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడినది నేను కాను, నాకు తేడైన దేవుని కృప. చూసారండి, అంత సేవ చేసాడైనా. అపోస్తలుడైన పౌలు చేసినట్టు ఈ భూమి మీద ఎవరు చేయరేమో ప్రభు తర్వాత. ఆయన చేశాడు. ఆయనే అంత తగ్గించుకున్నాడు. ఎందుకంటే ఆయన ఒకప్పుడు హింసకుడు, సంఘాన్ని పాడు చేసేవాడు, హానికరుడు, దూషకుడు. ఆయన కృప పొందుకుని అంత పరిచర్య చేశాడు. మనం కూడా రక్షింపబడ్డానికి కారణం ఏంటంటే దేవుని యొక్క కృపచేతే రక్షింపబడ్డాం. కృప ఎందుకంటే చూడండి, కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 7వ వచనం. కీర్తన 36:7. చాలండి. కృప ఎటువంటిదండి? అమూల్యమైంది. ఈ భూమి మీద దొరకదు ఆ కృప. ఎందుకంటే ఆ కృప ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఎక్కడ దొరకదండి ఆ కృప. మనం ప్రేమ చేత బ్రతికింపబడ్డాం, రెండవదిగా కృపచేత రక్షింపబడ్డాం. ఆ కృప గురించి రోమీలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. పాపం వల్ల వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం అంటండి. కృప వల్ల మనకి ఏమొచ్చింది? నిత్య జీవం. నిత్య మరణంలో ఉన్న మనల్ని దేవుడు ఎక్కడికి నడిపించాడు? నిత్య జీవంలోకి నడిపించాడు. పక్కన ఒక మాట ఉంటుంది చూడండి, 5వ అధ్యాయము 16వ వచనం చదవండి. రోమీలకు రాసిన పత్రిక 5:16. మరియు కృపావరమైతే అనేక అపరాధం మూలంగా వచ్చినదే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైందంటండి. కృప ఏమైందండి? కృపావరం. అనేకులు మనుషులు నీతిమంతులుగా తీర్చడానికి కారణం ఏంటంటే కృప. అక్కడ మాట చూడండి, కృపావరం అయితే మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమైందంటే.
అపరాధం వల్ల మనకేమైంది? శిక్ష. అందుకే భక్తుడు అంటున్నాడు, ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు ప్రభు. రెండోదిగా చూస్తే కృప చేత మనం రక్షింపబడ్డాం. మూడోది చూడండి, అక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ఆ భాగం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. చాలండి. మూడోదిగా చూస్తే విశ్వాసం చేత మనకేం కలిగిందంటే ధైర్యం. ఒకప్పుడు ధైర్యం లేదు, ఎందుకంటే మనం అందరం పాపం చేత అపరాధం చచ్చిపోయాం. ప్రభు దగ్గరికి రావాలంటే ఆయన క్రీస్తు సర్వాధికారం గల దేవుడు. ఈ లోకంలో కొంతమంది అధికారం ఉన్న ఈ వ్యక్తుల దగ్గరికే మనం వెళ్ళడానికి సరిపోం. భూమిని, ఆకాశాన్ని, సమస్తాన్ని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఎక్కడ సరిపోతామండి? అందుకే అక్కడ ఆ మాట ఉంది, ఆయన యందు విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశము ఆయన బట్టే మనకు కలిగినట్టు, ఇంకెవరి బట్టి కలగల, ప్రభువుని బట్టే. ఎందుకంటే యేసు ప్రభు వారు లేఖనముల ప్రకారం మన పాపాల కొరకు ఆయన మరణించాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన లేఖనముల ప్రకారం 3వ దినాన్ని లేపబడి సజీవునిగా 40 దినాలు కనపరుచుకుని పరలోకానికి వెళ్ళాడు. ఆయన యందు విశ్వాసం ద్వారా మనకేం కలిగిందండి? ధైర్యం. రెండవదిగా అక్కడ ఏముందంటే నిర్భయమైన ప్రవేశం. ఇది కేవలం ఏంటంటే విశ్వాసం. క్రీస్తు యేసు మాట వలన ఏం కలుగుద్దండి? విశ్వాసం కలుగుద్ది. ఆ విశ్వాసాన్ని మనకి ధైర్యం వచ్చింది, నిర్భయమైన ప్రవేశం. ఆయన బట్టి, ఇంకెవరిని బట్టి కాదండి. ఇక్కడ నిలబడ్డ నన్ను బట్టి కాదు, కూర్చున్న మిమ్మల్ని బట్టి కాదు, మన స్థితిగతులను బట్టి కాదు, కేవలం ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి. మరి 4వ చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనం. క్షమించక 13వ వచనం చదవండి. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్త విని క్రీస్తునందు విశ్వాసం ఉంచి వాగ్దానం చేయబడిన ఆత్మచేత ముద్రింపబడితిరి. ఇది చివరిది. మొట్టమొదటిగా ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు ప్రభు. రెండోది బ్రతికించడం మాత్రమే కాదు, ఏం చేశాడండి? కృపచేత రక్షింపబడ్డాం. మూడోది విశ్వాసం చేత ధైర్యం. ఈ దినం మందిరానికి వచ్చామంటే ఏంటంటే విశ్వాసం, ధైర్యం కలిగింది. ఒకప్పుడు మనం ఎక్కడ తిరిగేవాళ్ళమండి? ఆదివారం అంటే స్నేహితులతో గడపడం, సినిమాలకు వెళ్ళడం, రకరకాల చోట్లకి మనం ఏం చేసేవాళ్ళం? వెళ్ళేవారు. ఆ ధైర్యం లేదు ప్రభు దగ్గరికి రావడానికి. ఈ దినాన ప్రభు మందిరాన్ని రావడానికి ప్రభు ఇచ్చారేంటంటే విశ్వాసం చేత మనకు ధైర్యాన్ని ఇచ్చాడని, ప్రవేశం ఇచ్చాడని. 4వ చూస్తే ఆత్మచేత ముద్రింపబడితిరి. ఆత్మచేత ఇంతకు చూడండి ఒక మాట, యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం. చాలండి. ఆత్మతో ఎప్పుడైతే ముద్రించబడ్డావో ఆ వ్యక్తి ఏం చేస్తాడండి? ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధిస్తాడు. అది ప్రభు కోరుకుంటున్నాడు, ఆయన వెతుకుతున్నాడు. ఆయన తండ్రిని ఆరాధించాలంటే ఎంత ధన్యత అండి, ఎంత యోగ్యత. ఆయన ఒక మాట ఉంది, వేలుపులలో నీ వంటి వాడు ఎవడు? ఏ యోగ్యత లేని మనకి ప్రభు, పాపం చేత అపరాధం చచ్చిన మనకి ప్రభు ఆయన ఆరాధించే యోగ్యత ఇచ్చాడు. ఆయన ధన్యతది. మనం ఏం చేస్తామండి? చెప్పాలి. చూడండి, ఆయన చేసిన ఆ మేలులు, ఉపకారాలు తెలుసుకుంటే మనం యథార్థంగా ఆరాధిస్తాం. మర్చిపోలేం, యెహోవా అందరికీ ఉపకారి.
ఇక్కడ ఆత్మచేత ముద్రింపబడిన వ్యక్తి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాడు. చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 14వ వచనం. చాలండి. దేవుని ఆత్మచేత శరీరం చేత కాదండి, ఆత్మచేత ముద్రింపబడిన వ్యక్తి ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాడు. రెండోదిగా మూడోది చూడండి, ఎందరైతే చూడండి దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడతారో వారందరూ కూడా ఎవరండి? దేవుని కుమారులే తండ్రిని ఆరాధిస్తారు. మరో మాట చూడండి, రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 9-10 వచనాలు చదవండి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం గలవారే, కానీ ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు చూసారండి, ఆయన ఆత్మ నీలో లేకపోతే ఆయన వాడు కాదంట. నువ్వు ఇంక ప్రభుని యథార్థంగా ఆరాధించలేవు. ఎందుకంటే క్రీస్తు ఆత్మ మీలో ఉన్న ఎడల నువ్వెవరి చెందిన దేవుని కుమార్తె. అందుకే ప్రభు అంటున్నారు, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపింపబడదురో వారందరూ దేవుని కుమారులు అంటండి. మనం ఆత్మచేత ముద్రింపబడ్డాం, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తున్నాం, ఆత్మచేత నడిపింపబడుతున్నాం. ఏ వ్యక్తి అయితే ఆత్మచేత నడిపింపబడతాడో, దేవుని కుమారుడిగా చేయబడతాడో, ఆ వ్యక్తి ఎలా చేస్తాడంటే క్రమంగా ఆరాధిస్తాడు. ఒక క్రమం ఉంటుంది. చాలామంది మందిరానికి వచ్చినప్పుడు బయటికి వెళ్ళకూడదు, సెల్ ఫోన్లు ఆన్ చేయకూడదు. మీరు ఎవరి దగ్గరికైనా ఒక అధికారం గల వ్యక్తి దగ్గర, కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఏదో ప్రాముఖ్యమైన లేదా పర్సనల్గా మాట్లాడడానికి, సెల్ ఫోన్ ఏం చేస్తారండి? ఎందుకని? కలెక్టర్ అంటే అధికారం ఉంది, గౌరవం, మర్యాద. మరి నీ ప్రభు మర్యాద లేదా? భయం లేదా? ఇష్టానుసారంగా రావడం వెళ్ళిపోవడమా? ఇది క్రమం. ఇది ఆ మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక ఉంటుంది, 5వ అధ్యాయము 25వ వచనం చదవండి. మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటామంటండి. శరీరం నీకు ఏం చేస్తుంది? క్రమం లేకుండా చేస్తుంది. నీ ఇష్టం, నువ్వేమైనా చేయొచ్చు. కానీ ఇక్కడ గలతీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, మనం ఆత్మను అనుసరించి జీవించే వారమైతే ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుంటాం. క్రమం వస్తుంది నీకు. నిలబడ్డ సేవకుడు చెప్పలేడు, నీ తోటి సహోదరులు చెప్పలేరు. నీలో పరిశుద్ధాత్ముడు ఉంటే, నువ్వు ఆత్మచేత ముద్రింపబడితే, ఆత్మను బట్టి నడుచుకుంటే నీలో ఏమొస్తుందండి? చెప్పాలి, క్రమం వస్తుంది. అప్పుడు నువ్వు ఎలా చేస్తావంటే ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తావు. 4 ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకున్నాం. 1, ప్రేమ చేత బ్రతికింపబడ్డం. 2, కృపచేత రక్షింపబడ్డం. 3, విశ్వాసం చేత ధైర్యమును నిర్భయం ప్రవేశం కలిగింది. 4, ఆత్మచేత ముద్రింపబడ్డం. మరి పాపముల చేత అపరాధం చచ్చిన మనల్ని ప్రభు ఏం చేశాడంటే, ఆయన మన పాపాల కొరకు ఉమ్మి ఎంచుకున్నాడు, చెంపదెబ్బలు కొట్టించుకున్నాడు, అవమానం పొందాడు, నిందింపబడ్డాడు, దూషింపబడ్డాడు, ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. గత దినాల్లో మనం 6 విషయాలు జ్ఞాపం చేసి, తను తానే రిక్తునిగా చేసుకున్నాడు, తను తానే తగ్గించుకున్నాడు, తను తానే అప్పగించుకున్నాడు, తను తానే సమర్పించుకున్నాడు, తను తానే అర్పించుకున్నాడు, తన్ను తానే సజీవునిగా కనపరుచుకున్నాడు. మరి వంటి ప్రభుని ఎలా ఆరాధించాలండి? ఆత్మతోనూ సత్యంతో ఆరాధించాలి. నువ్వు ఎప్పుడైతే బ్రతికింపబడతావో, విశ్వాసం ద్వారా నీకేం కలుగుద్ది? ప్రవేశం కలుగుద్ది, ధైర్యం వస్తుంది. ప్రభుని ఆరాధించాలంటే కృపచేత నేను రక్షించాడు, విశ్వాసం చేత ప్రభు మనకేమిచ్చాడు? ప్రవేశం ఇచ్చాడు. నిర్భయంగా నువ్వు ప్రవేశించాడు, ధైర్యం అంటాడు. అంత మీద 4, ఆత్మచేత ముద్రింపబడిన వ్యక్తి ఏం చేస్తాడంటే, నడిపింపబడే వ్యక్తి ఆత్మతోనూ అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. మరి ఈ సమయంలో పాట పాడుచుండగా సండే స్కూల్ పిల్లలు కిందకు వెళ్తారు.
మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ప్రభుని ఆరాధించండి. మనం ఇందాక ఒక మాట చెప్పుకున్నాం, ప్రభుని ఆరాధించేటప్పుడు క్రమం ఉండాలి. సెల్ ఫోన్లు ఏమన్నా ఉంటే ఆన్లు ఉంటే అవి వెంటనే ఆఫ్ చేయండి. ప్రభుకు మర్యాద ఇవ్వండి, ప్రభుని గణపరచండి, ప్రభుని యథార్థంగా ఆరాధించండి. మన ఇష్టం కాదండి, మన ఇష్టం కాదు, దేవుని చిత్త ప్రకారం మనం చేయాలి.